సో నేను బ్యాక్ సైడ్ పెట్టిన పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే. వినడానికి నిజంగానే వినసొంపుగా ఉంది కదా. ఈ వర్డ్ వినడం కోసం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వినడం కోసం ఆయన ఫ్యాన్స్, జన సైనికులైతే ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జన సైనికులు వెయిట్ చేస్తున్నారు, ఏపీ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఏపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఆయన ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా అని చెప్పేసి అటు ఏపీ, టీఎస్ ప్రతి ఒక్కరు, ఆయన ఫ్యాన్స్, నాన్ ఫ్యాన్స్, అసలు చెప్పుకుంటూ పోతే ఒక్కసారైనా ఆయన అసెంబ్లీలో మాట్లాడడానికి, ఆయన అసెంబ్లీలోకి వెళ్తే చూడాలని ప్రతి ఒక్కరం వెయిట్ చేస్తున్నాము. ఆ గడియ రానే వచ్చేసింది అని అయితే చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ ఆయనని మనం అందరం సినీ ఇండస్ట్రీకి సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అనుకుంటాం. కానీ ఇవాళటి నుంచి జూన్ 4 నుంచి మనము పేరు కొత్త నామకరణం చేయాలనుకుంటా. అదే పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనం ఇప్పుడు కొత్త నామకరణం చేయాల్సిన మూమెంట్ అయితే వచ్చేసిందని చెప్పేసి అటు జన సైనికులే కాకుండా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో మారుమోగిపోతున్న పేరు పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. సో ఈ పదం వినడానికి ప్రతి ఒక్కరం వెయిట్ చేస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా. అంటే జన సైనికులైతే ఆయన కోసం పడని కష్టం అంటూ లేదు. జన సైనికులు ఆయన కోసమే, మీరు గెలిచినా ఓడినా మీతోనే ఉంటాము అని పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉండి ఇప్పుడు వాళ్ళ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ అపోజిషన్ పార్టీ అయినప్పటికీ కూడా అందులో ఉన్న కార్యకర్తలు చాలామందికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అని చెప్పేసి ఆయన మాట్లాడితే ఆయనతోని కౌంటర్ లేపించుకోవాలని, ఆయనతోని మాట్లాడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీలో కొద్ది రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది అనుకోవచ్చు. ఓవరాల్గా వేవ్ చూస్తుంటే అయితే ఇది ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్గా మారబోతుంది. అదేంటి అంటే కొత్త పేరు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్.